ఆశలు అపరిమితంగా పెంచేసి ఆచరణలో పరిమితం కావడమే ఒక సమస్య అయింది. దాని ఇంపాక్టే ఇప్పుడు బాబు ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. సూపర్ 6 అనేది అమలు ప్రకటించి చివరికి మొదటి ఏడాది సంపూర్ణంగా ఆపేసి ఒక్క గ్యాస్ బండ్ ఇచ్చి వదిలేసి రెండో ఏడాది మాత్రం గ్యాస్ బండలు కంటిన్యూ చేస్తూ తల్లికి వందనం ఇచ్చారు. ఇంకా రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆగున్నాయి. అట్లాగే 50 ఏళ్లకి పెన్షన్ ఆగుంది. అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఇస్తామంటున్నారు. అవన్నీ అమలు చేస్తే అయ్యే ఖర్చు, దాన్ని ఎలా భరించాలి అన్నటువంటిది ఒక సమస్య. మరొక వైపున ప్రతి మహిళకి 1500, అది ఇవ్వకపోతే మహిళల్లో వచ్చే అసంతృప్తి. ఏడాదికి మినిమం 18 నుంచి 25,000 రూపాయలు ఒక్క మహిళకే ఆదాయం వచ్చింది ఈ అమ్మ ఒడులు ఇవి కాకుండా. అట్లాంటి డబ్బులు ఇప్పుడు ఆగిపోతే ఎలా? రెండవది వచ్చేటప్పటికి రేషన్ కార్డులు తీసేస్తున్నారు, అట్లాగే అంటే తగ్గిస్తున్నారు. ఇంకో పక్కన సంక్షేమ పథకాలు తగ్గిస్తున్నారు కొంతమందికి, అంటే వాళ్ళు అనర్హులు అన్నటువంటి పేరుతో పెన్షన్లు ఇట్లాంటివి. ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోరు, కానీ ఇచ్చి తీసేస్తే ఒక అసంతృప్తి పెరుగుతుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? వాళ్ళని దొంగలని, దోషులని, దుర్మార్గులని చెప్పచ్చు, బట్ వాళ్ళు కూడా మన ప్రభుత్వానికి ఓట్లేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఫీల్ కాకుండా ఎలా ఒప్పించాలి, ఎలా మెప్పించాలి, వాళ్ళ చేత మళ్ళీ ఓట్లు ఎలా వేయించుకోవాలి? ఇది కాకుండా రాష్ట్ర ప్రజలకి ఆశలు విపరీతంగా పెంచేసి ఉన్నారు. అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగిపోతుంది అన్నటువంటి, అది జరుగుతోందో లేదో చేతిలో డబ్బులు ఉన్నోడికి తెలుస్తుంది, డబ్బులు లేనోడికి కడుపు అంట. అలాగే రైతులు అద్భుతంగా సంతోషంతో ఉన్నారని ప్రజలకు చెప్తున్నారు, ఉన్నారా లేదా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పాటు మెయింటైన్ చేయాలి. జగన్ని దుర్మార్గుడని 5 ఏళ్ళు చెప్పడానికి కుదరదు, ఒక ఏడాది అయిపోయింది. ఈ ఏడాది కూడా చెప్పచ్చు, ఇక తర్వాత చెప్పడానికి కుదరదు. అప్పటికి సంపద సృష్టించబడి చేతిలో డబ్బులు ఉండేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఆ పైన అభివృద్ధి జరుగుతున్నట్టు కనిపించాలి. లేదంటే ఇక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పేదల్లో వచ్చిన నెగిటివిటీ భవిష్యత్తులో మధ్యతరగతికి రావడం ప్రారంభమైందంటే ప్రమాదకరం. దాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.